సాధారణంగా ఓ రైలు 10 లేదా 15 నిమిషాలు ఆలస్యం అవుతుంది, లేదా మరేదైనా కారణంగా ఒక రోజు ఆలస్యం కావచ్చు. కానీ ఇక్కడ 42 గంటల్లో చేరాల్సిన ఓ రైలు సరిగ్గా 3 సంవత్సరాలకు చేరుకుంది. భారతీయ రైల్వే చరిత్రలో ఇది అత్యంత ఆలస్యమైన రైలుగా రికార్డు సృష్టించింది. 2014 సంవత్సరం నవంబర్లో విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఈ రైలు ఉత్తరప్రదేశ్లోని బస్తీ స్టేషన్కి చేరుకోవడానికి 3.5 ఏళ్లు పట్టింది. 1400 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేయడానికి కేవలం 42 గంటల 13 నిమిషాల ప్రయాణం పడుతుంది. కానీ ఈ రైలు ఆలస్యానికి కారణం రైలులో 14 లక్షల రూపాయల విలువైన 1361 ఎరువుల ప్యాకెట్లు ఉన్నాయి. వీటిని వ్యాపారవేత్త రామచంద్ర గుప్తా డెలివరీ కోసం బుక్ చేసుకున్నారు. అయితే 2014 నవంబర్లో అనుకున్న విధంగా రైలు గమ్యస్థానానికి చేరుకోలేదు. దీంతో అనుమానం వచ్చి గుప్తా రైల్వే అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రైలు ఎక్కడుందా అనే జాడ కూడా ఎవరికి తెలియలేదు. ఇలా ఇన్వెస్టిగేషన్ కొన్నేళ్లు సాగింది. అన్ని వైపుల నుంచి పోలీసులు దర్యాప్తు కూడా చేశారు. ఇన్ని జరిగిన తర్వాత సరిగ్గా 3.5 ఏళ్ల తర్వాత రైలు 2018 జూలైలో బస్తీ స్టేషన్కు చేరుకుంది. అప్పటికే ఎరువు పనికి రాకుండా పోయింది. విచారణ జరిగినప్పటికీ రైలు ఎందుకు ఆలస్యమైంది, ఎలా అదృశ్యమైంది అనే దానిపై స్పష్టత లేదు. ఈ సంఘటన భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత షాక్తో కూడుకున్నది. ఈ ఘటన రైల్వే వ్యవస్థలోని సవాళ్లను హైలైట్ చేసింది.